నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఈ వీడియోలో మనము సంతానం, మనకు కలగబోయే సంతానం కానీ మనకు కలిగిన సంతానం కానీ ఎలా ఉంటారు, వాళ్ళు అనారోగ్యంగా ఉంటారా, విద్యలో బాగా ఉంటారా, ఎలా ఉంటారని మనం 5వ స్థానాన్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చు, మన లగ్నం నుండి 5వ భావాన్ని బట్టి ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. మన జాతకంలో లగ్నం నుండి 5వ భావాధిపతి శుభుడైన పాపైన 6లో 6వ స్థానాధిపతితో కలిసి ఉంటే ఇది భార్య జాతకంలో కానీ భర్త జాతకంలో కానీ, ఒకరి జాతకంలో ఉంది అంటే ఇంకోరి జాతకంలో కూడా అలా ఉండే తీరుతుంది. ఆ కాంబినేషన్ భార్య జాతకంలో ఒక కాంబినేషన్ ఉండొచ్చు, భర్త జాతకంలో ఇంకో కాంబినేషన్ ఉండొచ్చు. అయితే రీజన్ అయితే ఒకటే ఉంటుంది. ఇక్కడ భార్య జాతకంలో 5వ స్థానాధిపతి 6లో 6వ స్థానాధిపతితో కలిసి ఉన్నాడు అనుకుందాం. సపోజ్ మకర లగ్నం అనుకోండి. మకర లగ్నానికి 5వ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు కదా. ఈ శుక్రుడు 6, 9వ స్థానాధిపతి అయిన బుధునితో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు, మిథునంలో. అప్పుడు సంతానం ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, జాతకురాలికి సంతానంతో భవిష్యత్తులో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం అనారోగ్యవంతులుగా ఉండే అవకాశం కూడా ఎక్కువ. 6 అంటే అనారోగ్యం కదా, కాబట్టి పిల్లవాళ్లకు అనారోగ్యము ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు, ఎందుకంటే శుభగ్రహమే కాబట్టి. అదే పాపగ్రహం అయితే ఇంకా కొంచెం క్రిటికల్ అనారోగ్యాలు ఉంటాయి. ఆ లగ్నానికి శుభుడైన శుక్రుడు 6వ స్థానాధిపతితో 6వ స్థానంలో కలవడము దోషం. అందువలన అలా నిర్ణయించవచ్చు. అదేవిధంగా భర్త జాతకంలో కూడా అలా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము చూడాలంటే ఫస్ట్ భార్య జాతకంలోనే చూడాలి, ఆ తర్వాత భర్త జాతకంలో చూడొచ్చు. ఒకవేళ భర్త జాతకంలో ఉన్న భార్య జాతకంలో లేకపోతే జరగకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ స్త్రీ జాతకంలోనే చూడాలి. చూస్తే అలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇలాగే మనకు 5వ స్థానాధిపతి 8లో ఉన్నాడు అనుకుందాం. అక్కడ ఎవరితో కలవల్ల? ఆ లగ్నానికి పాపైనా శుభుడైనా 8వ స్థానాధిపతితో కలిసి ఉంటే కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పచ్చు, లేదా గాయాలు కావచ్చు అని చెప్పచ్చు. ఈ 8వ స్థానాధిపతి ఒకవేళ కుజుడైనాడు అనుకోండి, తరచూ అగ్ని వలన కాలడం కానీ, తరచూ గాయాలు చేసుకోవడం కానీ, దెబ్బలు తగిలించుకోవడం కానీ జరగచ్చు అని చెప్పచ్చు. ఈ కుజుడు మళ్ళా రాహువుతో కలిసి ఉన్నాడు అనుకోండి 8వ స్థానంలో 5వ స్థానాధిపతితో. అలా కలిసి ఉన్నప్పుడు దాని మీద ఏదైనా శుభగ్రహ దృష్టి లేకపోతే సంతానం భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు, లేదా అకాల మరణం ఉంటుందని, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇలాగే 8వ స్థానంలో 5వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కలిసి ఉండి ఆ లగ్నానికి పాపైన 4వ స్థానాధిపతి చేత చూడబడతా ఉన్నా, లేదా 4వ స్థానాధిపతితో 8వ స్థానంలో కలిసిన దాని మీద శుభగ్రహ దృష్టి లేకపోతే సంతానం తరచూ వాహన ప్రమాదాలకు గురి అవుతారు అని చెప్పచ్చు. అలాగే
ఐదో స్థానాధిపతి 8లో బుధునితో కలిసి ఉండి, బుధుడు ఆ లగ్నానికి పాప అయితే, శుభగ్రహ దృష్టి లేకపోతే బుధ దశలో కానీ 5వ స్థానాధిపతి దశలో కానీ జాతకునికి చాలా ఎక్కువ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని, అది టైఫాయిడ్ కావచ్చు, ఏదైనా సీరియస్ జ్వరం కావచ్చు. అలా దాదాపు చాలా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు. ఇక ఆ 5వ స్థానాధిపతి బుధునితో కలిసి కేతు ఉన్నాడు అనుకోండి, చదువులో ఆటంకాలు వస్తాయని చెప్పచ్చు మనం. 5వ స్థానాధిపతి 8లో 8వ స్థానాధిపతి బుధునితో కలిసి కేతువు కూడా ఉంటే చదువులో ఆటంకాలు వస్తాయి. కాస్త జ్ఞాపక శక్తి తక్కువ ఉండొచ్చు, తెలివితేటలంత బాగా పని చేయకపోవచ్చు, ఇలా చెప్పవచ్చు. 5వ స్థానాధిపతి 12లో ఉన్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతితో కలిసి ఉండే, ఒకవేళ 12వ స్థానాధిపతి శుభుడైతే జాతకుడు విదేశాల్లో స్థిరపడతాడు అని చెప్పచ్చు, లేదా దూర ప్రాంతంలో స్థిరపడతాడని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 12వ స్థానాధిపతితో కలిసి 12వ స్థానాధిపతి కూడా శుభుడైతే, ఒకవేళ పాప అయితే జాతకుడు విదేశాల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు అని చెప్పచ్చు మనం. అధికమైన ఖర్చుల ద్వారా కానీ, నష్టాల ద్వారా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఇదే 5వ స్థానాధిపతి కుజశనులతో 12లో కలిస్తే విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు మనం. ఇక 5వ స్థానాధిపతి లగ్నంలో ఉంటే, 5వ స్థానము శుభత్వాన్ని ఇచ్చేదే, లగ్నం శుభత్వాన్ని ఇచ్చేదే కాబట్టి 2 కోణాధిపతులే కాబట్టి జాతకుడు తండ్రి పోలికలు ఉండొచ్చు, లేదా తల్లి జాతకం అయితే తల్లి పోలికలు ఉండొచ్చు. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి క్రీడాస్ఫూర్తి ఉంటుంది, ఉన్నతమైన చదువులు ఉంటాయి, తర్వాత ఆలోచన స్థితి బాగుంటుంది, అదృష్టవంతుడని చెప్పచ్చు. ఇంకా అనేకంగా ఆ జాతకునికి కలిసి వచ్చేటివి ఉంటాయి గ్రహాలను బట్టి. ఈ 5వ స్థానాధిపతి 2లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే జాతకుడు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడు, ధన సంపాదనకు కుటుంబ పోషణకు తోడ్పడతాడు అని చెప్పచ్చు. జాతకునికి కుటుంబ వృద్ధి బాగుంటుంది, అంటే కొడుకు సంతానానికి కుటుంబ వృద్ధి బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే సంతానము వాక్చాతుర్యం బాగా ఉండొచ్చు, మంచి వాక్ ఉండొచ్చు, కంఠము బాగా ఉండొచ్చు, ఎక్కువగా అబద్ధాలు చెప్పడు, సత్యమే పలుకుతాడని కూడా చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 3లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే ఆ జాతకునికి మంచి ధైర్యము, అంటే ఆ సంతానానికి, ఇప్పుడు తల్లి జాతకం తీసుకున్నామనుకోండి, ఆ సంతానం 5వ స్థానం తీసుకుంటే సంతానం మంచి ధైర్యవంతులు కావచ్చు, ఏ విద్యలో ఉన్న నైపుణ్యం ఉండొచ్చు, అలాగే వీరికి కుస్తీ పోటీలు అంటే ఇష్టం ఉండొచ్చు, మంచి ఆలోచనలు, మంచి ఉపాయాలు బాగా ఉండొచ్చు, ఇతరులతో కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. 5వ స్థానాధిపతి 4లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే జాతకుడు తక్కువ వయస్సులోనే మంచి సంపాదన పరుడై స్థిరాస్తులు, వాహనాలు సంపాదించవచ్చు, తల్లికి దీర్ఘాయుష్ ఉండొచ్చు అని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 5లో ఉంటే సంతానం అన్ని విధాల
బాగా ఉంటారు, మంచి తెలివితేటలు గలవాళ్ళు, ఉన్నత చదువులు ఉంటాయి, మంచి జ్ఞానం ఉంటుంది, క్రీడాస్ఫూర్తి ఉంటుంది, అదృష్టవంతులు అని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 6లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే ఆ సంతానం, ఏ జాతకురాలు జాతకం అయితే చూస్తామో వారి సంతానము డాక్టర్ కావచ్చు, లేదా వడ్డీ వ్యాపారం ద్వారా ధనం సంపాదించవచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ సంస్థలు నడిపే అవకాశం కనుక ఉంటుంది. 5వ స్థానాధిపతి 7లో ఉంటే సంతానం వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుందని, సంతానానికి దూర ప్రయాణం బాగా యోగిస్తాయని, భాగస్వామ్య వ్యాపారం బాగా యోగిస్తుందని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 8లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే వారసత్వ ఆస్తులు వస్తాయని సంతానానికి, అలాగే లక్కీగా బహుమతులు కానీ లేదా లాటరీలు కానీ ఉంటాయి, ఇన్సూరెన్సులు లేదా ప్రావిడెంట్ ఫండ్లు కానీ లేదా వీలునామాలు కానీ వీటి ద్వారా అదృష్టం కలిసి రావచ్చని చెప్పచ్చు. అలాగే గొప్ప పరిశోధకుడు, సైంటిస్ట్ కావచ్చు కూడా సంతానం. 5వ స్థానాధిపతి 9లో ఉంటే సంతానం తండ్రి పోలికలు ఉండొచ్చు, డబ్బు సంపాదన మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు సంతానం అని చెప్పచ్చు. కలిగిన సంతానానికి వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు బాగా ఉంటాయి, తీర్థయాత్రలు చేసే గుణం ఉండొచ్చు, విదేశాలకు కూడా వెళ్ళచ్చు ఉన్నత చదువుల కోసం. 5వ స్థానాధిపతి 10లో ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే మీ యొక్క సంతానము ఉన్నతమైన హోదాలో కానీ, ఉద్యోగంలో కానీ, గొప్ప వ్యాపారంలో కానీ ఉండి వ్యాపారంలో మంచి తెలివితేటలు, ఆలోచనలు చేసి మంచి పెట్టుబడులు పెట్టి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు, కీర్తి, గౌరవం సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. 5వ స్థానాధిపతి 11లో ఉన్నాడనుకోండి, సంతానానికి అన్ని విషయాల్లోని విజయాలే ఉంటాయి, చేపట్టిన ప్రతి కార్యక్రమం లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. 5వ స్థానాధిపతి 12లో ఉంటే విదేశాల్లో ఈ జాతకుని అంటే మీ సంతానం యొక్క అదృష్టం ఉంటుంది, బాగుంటుందని చెప్పచ్చు. ఇది మనం 5వ స్థానం నుండి కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పుకున్నాం, ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, లేదా వాస్తు నేర్చుకోవాలన్నా సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి మా దగ్గర, వాటి కోసం కూడా సంప్రదించవచ్చు. తర్వాత వీడియో కలుసుకుందాం. నమస్తే.